ఓం. తత్సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. దీంట్లో మనం ప్రశ్నోత్తరిలో 15వ శ్లోకమా, 15 అయిపోయింది, 16లో ఉన్నాం. జ్ఞాతుం న శక్యం చ కిమస్తి సర్వై యోషిన్మనో యశ్చరితం తదీయం కాదుస్త్యజ సర్వజనైః దురాశా విద్యావిహీనః పశురస్తి కో వా. కాదుస్త్యజ సర్వజనైః, సర్వజనులు దేనిని త్యజించవలయును. త్యజించుట అంటే విడిచిపెట్టుట. దేనిని విడిచిపెట్టాలి? సర్వజనులు, ఒకరిద్దరు కాదు, అందరూ. దేన్ని విడిచిపెట్టాలంటే దురాశ అని అంటున్నారు. దురాశను విడిచిపెట్టాలి. దానికి మనం నిన్న చెప్పుకుంటూ నిరాశీర్యతచిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అనే శ్లోకాన్ని దీన్ని రేపు చెప్పుకుందామని చెప్పినాం. సరే, దాన్ని చెప్పేదానికంటే ముందు ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి. మనం నాడి శుద్ధి చేస్తున్నాం కదా, నాడి శుద్ధి చేసిన దానివల్ల మీకు కొంచెమైనా ఏమైనా దాని యొక్క ప్రభావం తెలుస్తుందా? అమ్మగారు మీకు ఏమైనా తెలుస్తుందా? పద్మమ్మ గారికి, మీకమ్మగారు కొద్దిగా తేలికవుతుంది. అంటే నేను మీలో గుర్తించింది ఏంటంటే, ముందు గాలి బాగా పీల్చుకొని విడిచిపెట్టేదానికి కూడా కాకుండా ఉండింది మీకు. కొంచెం ఫాస్ట్గా చేస్తున్నారు. అవునా? ఆ తేడా ఉందా? ఇప్పుడు చేసేదానికి అవుతుందిగా, కొంచెం ఫాస్ట్గా చేసేదానికి అవుతుందిగా. అది మీరు గుర్తించలేదు, నేను గుర్తిస్తున్నా. ఓకే,
అంటే అర్థం ఏంటంటే మీరు ఇంకొకటి ఏదో కలుగుతుంది అని మీరు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేనేమంటున్నానంటే కరెక్టే, అక్కడి నుంచి కొంచెం తేడా వచ్చిందిగా. ఒక అడుగైతే ముందుకు వేశారుగా, ఇంకా ఉంది, ముందరకు పోతే వస్తుంది తేడా. సరేనా? అంటే అది జరగడానికి ఏమవుతుంది, ఇప్పుడు ఒక అడుగు ముందుకేసాం అంటే ఇంతకుముందు స్పీడ్గా ఫాస్ట్గా చేసేదానికి వీలు కానటువంటిది ఇప్పుడు కొంచెం అయితే అవుతుందిగా. ఇంతకుముందు చేసేదానికి కాకుండా ఉన్నది చేసేట్లుగా అవుతుంది. ఇప్పుడు కొద్దిగా తేడా అయితే వచ్చిందిగా. అట్లాగే మీకు ఇంకొకటి, మీరు ఇంటి దగ్గర చేసుకోవాలి, ఇంటి దగ్గర మీరు చేసుకోవాలి, అది ప్రయత్నం చేయాలి. తర్వాత ఓంకారం చెప్తాం కదా, ఓంకారము ఫస్ట్లో మనం చెప్తాం కదా, అప్పటికి లాస్ట్లో చెప్తాం కదా, అప్పటికి ఫస్ట్లో చెప్పినట్లే లాస్ట్లో కూడా చెప్తున్నామా? మీరేమన్నా గుర్తించినారా? ఫస్ట్లో ఓం చెప్తాం, లాస్ట్కి వస్తాం కదా, ఒక 18 సార్లు చెప్తున్నాం. ఇక్కడ లాస్ట్లో చెప్తా ఉండే ఓంకారము, ఫస్ట్లో చెప్తా ఉండే ఓంకారము ఒకటిగానే ఉందా? లేదు. చెప్పాలని చెప్పినట్లుగా ఉందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను అర్థం చెప్పమంటలేదప్ప, నేను మీ అనుభవం చెప్పమంటున్నా. మీరు ఫస్ట్లో ఓంకారం చేసినప్పటికీ లాస్ట్లో ఓంకారం చేసినప్పటికీ ఒకటిగానే ఉందా లేదా వేరేగా ఉందా? వేరేగా ఉంది. ఏం వేరేగా ఉంది? అంటే చేయలేకపోతున్నావా లేకపోతే ఏంటి? నాకు అర్థం కాల. తగ్గిపోతా ఉంది అంటే నాకు అర్థం కాల. అది మీరేం చెప్పారు చంద్రశేఖర్ స్వామి? డౌన్ అయిపోతుందంటే ఇష్టం లేకుండా అవుతుందనా లేకపోతే ఎట్లా? మీరు నాగరాజ స్వామి మీది కూడా మీది ఏంది? నాకు ఉపన్యాసం చెప్పట్లేదు, నీ అనుభవం చెప్పు అని అంటున్నా నేను. నీ అనుభవం చెప్పు, నాకు ఉపన్యాసం వద్దు. నేను చెప్తా, నీ అనుభవం అడుగుతాను. ఎందుకు నేను అడుగుతున్నాను తెలిసినా, నేను చెప్పింది వింటే తర్వాత నీకు తెలుస్తుంది. నీ అనుభవం ఏమనిపిస్తుంది ఫస్ట్లో చెప్పినప్పటికీ? ఏం డిఫరెన్స్ ఉంది? అది ఓకే. మీరు ఏం ఓకే. మీరమ్మ గారు, పద్మమ్మ గారు,
ఉండదు. సరే, నేను చెప్తానేనండి. ఓంకారంలో ఉండే మహిమ ఏమిటంటే, ఓంకారాన్ని మనము ఎవరికైనా అంతే ఓంకారాన్ని మనం కరెక్ట్గా పట్టుకొని ఈ ఓంకారం ఖచ్చితంగా నన్ను ఉద్ధరిస్తుంది అని పట్టుకొని, సర్వదేవతా స్వరూపం ఇది బ్రహ్మ అని మనం పట్టుకొని దాన్ని కంటిన్యూగా చేస్తూ వస్తే ఏమవుతుందంటే దానిపైన ఒక ప్రీతి ఏర్పడుతుంది. దానిపైన ఒక ప్రీతి ఏర్పడి ఏమవుతుందంటే, మీకు ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఎవరిపైనైనా ప్రీతి ఏర్పడి ఉంటుంది. నేను ఒకసారి తిరుపతిలో ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉండేటువంటి స్టాఫ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఒక మాట అన్నా. ఒక స్త్రీతో మాట్లాడుతున్నాను, అంటే ఆఫీస్ స్టాఫ్. ఏమంటే మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదండి నన్న. తెలియదు, ఎందుకు తెలుసా? కొత్త కదా, అందులో కొత్త ఆడవాళ్ళు కదా, అందుకని నీకు టైం తెలియదు అనింది. కరెక్టే. ఎందుకంటే మీరు గమనించండి, మీరు ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా కావాల్సింటే గమనించండి. మీరు మీతో ఉన్నటువంటి ఆడవాళ్ళతో మాట్లాడేదానికి వేరే కొత్త ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి మీతో కన్నా మాట్లాడితే అప్పుడు మీరు మాట్లాడేదానికి మీ మనస్సు ఉత్సుకత చూపుతుందో చూపదా? దాన్ని ఏమంటారు తెలిసిన? ఆ మనస్సు దానిపైకి లాగబడుచున్నది. అర్థమవుతుందా? మనస్సు దానిపైకి లాగబడుచున్నది. ఇప్పుడు అక్కడ నీకు అక్కడ ఏదో ఒకటి కనిపించింది స్త్రీ రూపంగా, అప్పుడు కదా నీకు లాగబడుతుంది కదా. నీ మనస్సు నీ కంట్రోల్లో లేకుండా లాగబడుతూ ఉంది. అవునా? ఈ ఓంకారాన్ని కన్నా చెప్తూ వస్తే కనీసం 108 సార్లకు తక్కువ లేకుండా చెప్తూ వస్తే ఏమవుతుంది తెలిసిన? నీ మనస్సు ఆ స్త్రీతో మాట్లాడేదానికి ఇష్టపడిన దానికంటే దీనిపైకి ఇష్టం మరులుతుంది. దీనిపైకి నీ ఇష్టం, నువ్వు ఎప్పుడైనా చెప్పు, దానికి నియమం అంటూ లేదు. నీకు ఓపిక ఉండల్లా, నిర్మలంగా కూర్చోవాలా, నువ్వు చెప్పడం ప్రారంభించాల. అయితే ఒకటే కండిషన్, ఈ ఓంకారం నన్ను ఉద్ధరిస్తుంది. అదొకటే. ఈ ఓంకారం నన్ను ఉద్ధరిస్తుంది అని చెప్పు చూడు. చెప్పేటప్పుడు ఎక్కడంటే మనసు ఏదేదో పోతుంది, అప్పుడు అంతా ఆటోమేటిక్గా కుదురుతాయి. అవే ఓంకారాన్ని చెప్తూ వస్తే ఆటోమేటిక్గా కుదురుతుంది. కొంత టైం పడుతుంది, వెంటనే అది కుదరలేదని అనుకోవద్దండి. కొంతకాలం పడుతుంది. ఎందుకంటే అది ఇంతకుముందు చేసిండే వాటన్నింటినీ ఏమవుతుందంటే మనసులోకి అవన్నీ వస్తాయి. అవన్నీ ఇప్పుడేమవుతున్నాయి, వాటన్నింటినీ తీసుకొని వచ్చి వాటన్నింటినీ కడిగేస్తూ ఉంది అని అర్థం అక్కడ. ఒకటి రెండు మూడు తప్పు, అది వేస్ట్. అది చేయకూడదు. అప్పుడు ఓంకారం చెప్పుకో, అప్పుడు ఓం చెప్పుకో. నువ్వు అదా, అప్పుడు నువ్వు మాల పెట్టుకో.
మాల పెట్టుకొని ఒక జాగాలో కూర్చొని చేయాలా, ఒక జాగాలో కూర్చొని ప్రశాంతంగా చేయాలా. వాకింగ్ చేస్తూ చేసేది కాదు. వాకింగ్ చేస్తూ చేసేటువంటిది అది అభ్యాసం, ఆ సమయంలో కూడా చేయొచ్చు. కానీ అది కాదు. ఒక జాగాలో కూర్చోవాలి, నియమబద్ధముగా. నువ్వు ఏ టైంలోనో కూర్చో, ఏం పర్లేదు, ప్రాబ్లం లేదు. స్నానం చేసి అనేది ఏం లేదు. నువ్వు స్నానం చేసినప్పుడు నీకు సమయం ఉంటే చెయ్యి. స్నానం చేయలేదనుకో, నీట్గా శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కో, వచ్చి కూర్చొని చెయ్యి. చేస్తే ఆ ఓంకారం చెప్పేటప్పుడు ఏమవుతుంది తెలిసిన, నువ్వు అసలు ఓంకారం చెప్తూ అట్లాగే ఉండిపోతావు. ఓంకారం చెప్తూ అట్లాగే ఉండిపోతావు. అది క్రమంగా ఏమవుతుంది తెలుసా, అప్పుడు రెండోసారి ఓంకారం చెప్పాలని అనిపించదు. ఒకసారి చెప్పినామంటే రెండోసారి మళ్ళీ ఓంకారం చెప్పాలని అనిపించదు. అట్లాగే సైలెంట్గా ఉండిపోతాం. నేను చెప్తా ఉండేది ఇది మీకు అనుభవంలోకి రావాలంటే మీరు ఓంకారం చెప్పేటప్పటికీ లాస్ట్కి వచ్చేటప్పటికి బాగా చెప్పలేకపోతున్నారు. కానీ నేను చెప్తా ఉండేది ఎట్లా, ఏ స్థాయి తెలిసినా అది చాలా ఇదేమవుతుంది తెలిసినా, ఓం చెప్తూ అలా నిలిచిపోవడం సైలెంట్గా, ఏమి విషయాలు ఏముండవు. ఓంకారం చెప్పేది కూడా ఉండదు. మళ్ళా ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది, అంత శాంతిగా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది. అది సమాధి. చెప్పుకో, అది మళ్ళీ వస్తుంది. అవన్నీ దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్తా ఉండేది అంటే ఇవన్నీ దాటుకొని పోతాయి. చదివేటప్పుడే మన మనస్సు కంట్రోల్లో పెట్టుకోలేకపోతే ఇంక వీటికి అడిగిపోతావు. అర్థమవుతుందా? వేరేటువంటి నీ మైండ్లో ఉండేటువంటి తెచ్చి పెడతా ఉంటే నేను చెప్తా ఉంటే ఆడపడతాయి. కాబట్టి దాన్ని అభ్యాసం, దాన్ని ఏమంటారు? అభ్యాసం. ఆ అభ్యాసం ఇట్లా చేయాలి. 108 సార్లు అభ్యాసం చేయాలి. ఒకటి ఖచ్చితంగా చేస్తూ రావాలా, నియమబద్ధముగా చేయాలి. నియమబద్ధంగా అంటే ఒకరోజు చేసి ఉండిపోవడం కాదు, ఒకరోజు చేసి ఉండిపోవటం కాదు, కంటిన్యూగా చేయాలి. ఇది కనీసం మీరు గుర్తించాలంటే 3 నెలలు చేయండి. పొద్దున్నే 108 సార్లు, సాయంకాలం 108 సార్లు, 3 నెలలు చేయండి. 3 నెలలకు మీకు తేడా తెలుస్తుంది. 3 నెలలే కదా నేను చెప్తాను. అది ఎక్కువ రోజులు అని చెప్పట్లా. ఎన్నిసార్లు? 108 సార్లు. అయితే 108 సార్లు ఏంటంటే మాలెత్తుకొని ఓం 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 అట్లా కాదు. అట్లా చేస్తే మీకు తెలియదు. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తాం చూడండి. అట్లా చేయాలి. ఈ ఓంకారము ఫస్ట్లో చేసేటప్పుడు గట్టిగా చేస్తాం, ఓం అని చేస్తాం. లాస్ట్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది తెలిసిన,
అంత గట్టిగా చెప్పాలని అనిపించదు మనస్సుకు గట్టిగా చెప్పాలని అనిపించదు. చిన్నగా చెప్పలేక కాదు, ఆ భావనలోకి వెళ్ళిపోతుంది మనస్సు ఆ భావనలోకి వెళ్ళిపోతూ చిన్నగా అది చెప్తుంది. ఇదేమన్నా అర్థమవుతుంది? నేను చెప్తా ఉండేది అర్థమవుతుంది, అనుభవంలోకి రాదు. నేను చెప్పినట్లుగా నీకు అనుభవం కలుగుతూ ఉందా లేదా చూసుకో. నీకు అనుభవం కలగలేదని అనుకోండి, కలకండ ప్రశ్న లేదండి, కలకండ ప్రశ్న లేదు. నేను చెప్పింది కరెక్ట్గా నీకు ఇంకా బాగా కరెక్ట్గా అనుభవం కలగాలంటే రెండవ కండిషన్ కూడా ఉంది. రెండవ కండిషన్ ఏంటంటే, ప్రాపంచిక విషయాలు ఇవి నిత్యము కాదు అని నువ్వు వాటిని చూస్తూ వాటిని దూరం పెట్టగలగాల. నీకు ఖచ్చితంగా నీకు నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ అనుభవం మీకు వస్తుంది. అర్థమవుతుందా? ఈ టాపిక్ ఏంటి ఇప్పుడు ఇక్కడ? ప్రేమ ప్రీతి ఒకటి కాదు. ప్రేమ అంటే అది ఒకదాన్ని ఇష్టపడుట కాదు. ప్రీతి అంటే ఒకదాన్ని ఇష్టపడుతుంది, ఇంకో దాన్ని ఇష్టపడదు. ప్రీతిలో, ప్రేమలో అట్లా కాదు. ప్రేమలో అన్నింటినీ ఇష్టపడతాడు, అన్నింటి యందు సమానంగా ఇష్టపడతాడు. మళ్ళా అర్థమవుతుందా? ప్రీతి అనేటప్పటికీ నాకు ఒకటంటే ప్రీతి, ఇంకోటంటే ఆ ప్రీతి లేదు. అది తేడా. ఏం సెక్రటరీ గారు? అవును, ఆశ. ఇప్పుడు ఆశ అనేదాన్ని విడిచిపెట్టాలని కదా చెప్పినాడు. సర్వజనై త్యాజ్యం, అందరూ విడిచిపెట్టాలా అనేది కదా చెప్తున్నారు. ఏం విడిచిపెట్టాలని? అత్యాశను విడిచిపెట్టాలని. నువ్వు అత్యాశను విడిచిపెట్టలేవు. ఆశను విడిచిపెట్టాలంటే మార్గం ఇది. ఆశను విడిచిపెట్టాలంటే మార్గం ఇది. నేను మీకు చూపిస్తున్న మార్గాన్ని. టాపిక్ను ఊరికే తీసుకురాలా నేను. టాపిక్ ఓంకారాన్ని ఊరికే తీసుకురాలేదండి, ఇక్కడ అవసరం కాబట్టి తీసుకొచ్చా. తర్వాత రెండవ విషయం ఏంటంటే, ఒక విషయం పైన నీకు ఆశ లేకుండా పోవాలని అనుకో, ఆ విషయం నాకు వద్దండి, ఆ విషయం పైన నాకు ఆశ లేదండి, ఆ విషయాన్ని నేను పట్టుకోకూడదండి అనుకుంటే తగ్గదు. అవును, అది రావాలి కదా. నేను పైకి మాత్రము దాన్ని వద్దు, నేను వైరాగ్యంగా ఉండాలా, నేను దానిపైన విరక్తిగా ఉండను అని చెప్పి దాన్ని వద్దు అని అనుకుంటాం అనుకో, అది ఎక్కువసేపు నిలవదు. కోపముతోనో లేదా ఇంకా దేనితోనో ఏదో ఇంకో కారణం చేతనో దాన్ని వద్దని అనుకుంటున్నాం. కొంతమంది ఏమవుతారు తెలిసిన, కొంతమంది యోగా చేసే పీపుల్ యోగా చేస్తూ అట్లా సమాధిలో ఉండిపోతారు. అప్పుడు వాళ్ళకి ఏమి వద్దనిపిస్తుంది, ఆ సమాధిలో నుంచి లేచిన తర్వాత ప్రపంచంలో వచ్చి చూస్తారు,
చూస్తే వీడు సమాధిలో ఉన్నంత వరకు బాగున్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కావాలనిపిస్తాయి. అంటే ఏమైంది? ఎందుకు కావాలనిపిస్తుంది తెలిసిన? మనస్సుకు వివేకము లేదు, మనస్సులో వివేక జ్ఞానము లేదు. అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానము లేదు. ఇది సత్యము కాదు అని దృఢపడలేదు. ఇది ఎదురుగా ఉండేది సత్యము కాదు అని దృఢపడలా. ఏమంటే బాగా బాగా చూడండి, ఆలోచన చేయండి. ఇది సత్యం కాదని దృఢపడలా మనకి. ఇది సత్యం కాదు అని దృఢపడిందని అనుకో, మనం ఏం చేస్తాం? అప్పుడు దాన్ని విడిచిపెడతాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ అని అనుకోండి, లేదంటే కారు అనుకోండి, లేదా స్కూటర్ అని అనుకోండి, కొనుక్కున్నాం, కొత్తది కొనుక్కున్నాం. దాని గురించి పట్టించుకోకుండా ఉండగలమా? ఉండలేం కదా, ఉండలేం. దానికి ఏమన్నా జరిగితే నాకేమో జరిగిపోయేటట్లుగా అవుతుంది మనకి. ఇప్పుడు ఎందుకు? అది కొత్తది, కొత్తగా తెచ్చినాను, దాన్ని బాగా పెట్టుకోవాలా అని భావన ఉంది కాబట్టి, అంటే అది ఉంది అనే భావన ఉంది కాబట్టి. అదే అది సత్యం కాదు అని నీకు ఏర్పడితే అప్పుడు నీకు అది, దానికి ఏం జరిగినా నువ్వు పట్టించుకోకుండా ఉండగలవు. ఇప్పుడు దాన్ని నువ్వేం చేసావంటే, ఉదాహరణకి ఒక 10 లక్షలు పెట్టి కారు తెచ్చావు. ఏమండి, 10 లక్షలు పెట్టి కారు తెస్తే నువ్వు తెచ్చిన తర్వాత ఏం చేశాడంటే, వెంటనే ఇంటి దగ్గరకు వచ్చి, వెంటనేనో లేదో ఒక 10 రోజుల తర్వాత వేరే అతను వచ్చి కారు ఇచ్చేసేయండి, నాకు పని ఉంది అని అన్నాడు. నేను వాడుకునే దానికి తెచ్చినానయ్యా అందని అన్నావు నువ్వు. కానీ నాకు కారు కావాలండి, నేను నీ కారు పైన మోజుబన్నాను, ఇట్లాంటి కారు నాకు దొరకలేదు, ఆర్డర్ చేస్తేమో ఇస్తామన్నారు, కానీ 2 నెలలు టైం చెప్పారు, కానీ నాకు ఇప్పుడు అవసరం, నేను 2 నెలలు ఇక్కడ ఉండట్లేదు, తర్వాత నేను ఎక్కడో వెళ్ళిపోతున్నా, అందుకని నేను ఇప్పుడు ఈ కారుని కొనుక్కోవాలనుకుంటున్నాను అందన్నాడు. అయినా నాకు ఇచ్చే ఉద్దేశం లేదండి అని అన్నాం మనం. ఆయన ఏమన్నాడంటే, నువ్వు 10 లక్షలు పెట్టి కొన్నావు, రిజిస్ట్రేషన్కి 1 లక్ష అయ్యింది, 11 లక్షలు అయింది, నీకు నేను 2 లక్షలు ఎక్స్ట్రాగా ఇస్తాను. ఎంత? అప్పుడు ఎంత అవుతుంది? 13 లక్షలు ఇస్తాను నేను మీకు అంది అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, కొంచెం ఆలోచన చేస్తాం. ఇప్పుడు కొద్దిగా ఆలోచన చేస్తామా చేయమా? ఎందుకు ఆలోచన చేస్తాం తెలుసా? వారం 10 రోజులు ఆల్రెడీ ఇప్పుడు ఆ కారులో తిరిగినాం, వారం 10 రోజులు తిరిగినాం కారులో. అందువల్ల నా కారు పైన ఏమంటే, ఆ కారు పైన ఉండేటువంటి దాన్ని మనం అనుభవించినాం కదా, అనుభవించినాం ఒకటి. రెండవది, ఇప్పుడు 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తున్నాడు వీడు, నేను ఇప్పుడు ఇంకా 10 లక్షలతో మళ్ళీ తీసుకోవచ్చు అనే భావన వచ్చి ఇప్పుడు ఏమవుతామంటే డైలామాలో పడతాం అవునా? అయినా నేను ఇవ్వనండి, ఏం నా కారు నేను అమ్ముకునే దానికి తెచ్చింది నేను అంటాం మళ్ళీ మనం. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? అంటే ఇక్కడ ఇంకొక ఉద్దేశం ఉంది. ఏమని? వాడు చెప్పాడుగా, అంటే ఇంకా కొద్దిగా వస్తుంది అని. అంటే మనసు చూడు, ఇప్పుడు ఏమైపోయింది, కారు పైన అభిప్రాయం ఏమైంది? ఇప్పుడు కారు పైన అభిప్రాయం కొంచెం తగ్గింది. దేనిపైన అభిప్రాయం పెరిగింది? డబ్బుల పైన అభిప్రాయం. అంటే